డిటెక్టివ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట. కంటెంట్ బాగుంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వెళ్లి చూస్తారు. ఎగ్జాంపుల్‌గా మన 'నవీన్ పోలిశెట్టి' నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. ఆ మూవీ ఎంత బాగుంటుంది. అండ్ అదే జోనరా, అదే ఐడియాలజీతో ఇప్పుడు రిలీజ్ అయింది 'భూతద్దం భాస్కర్ నారాయణ'. ఇప్పుడే షో కంప్లీట్ అయింది. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఈ 2 సరిహద్దు ప్రాంతాల్లో వరుస కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దట్ టూ లేడీస్ చనిపోతూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళ తలలను కోసేసి వాటి ప్లేసుల్లో దిష్టి బొమ్మలను పెడుతూ ఉంటాడు సైకో కిల్లర్. అసలు ఈ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు చంపుతున్నాడు? ఈ కిల్లింగ్స్‌కి అండ్ పురాణాలకి లింక్ ఏంటి? అసలు ఈ మన భూతద్దం భాస్కర్ నారాయణ్ అలియాస్ శివ కందుకూరి ఈ కేసుని ఎలా ఛేదించాడు? సైకో కిల్లర్‌ని పట్టుకున్నాడా లేదా? ఇలాంటివన్నిటిని తెలుసుకోవడానికి మనం మూవీ అయితే ఖచ్చితంగా చూడాలి. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికొస్తే తెలిసిందే కదా! డిటెక్టివ్ మూవీస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ అంతా కొంచెం స్లోగా మొదలవుతుంది. వన్స్ కేస్‌లోకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక మనకి కొంచెం స్పీడ్‌గా వెళ్తుంది స్టోరీ. ఇక్కడ అదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం లాగ్ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మనకి స్టోరీలోకి ఎంటర్ అవుతామో అప్పుడు మూవీ చాలా స్పీడప్ అవుతుంది. ముఖ్యంగా డైరెక్టర్ స్టోరీని రాసుకున్న విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే సీరియల్ కిల్లింగ్స్‌కి ఆ పురాణాలని లింక్ చేసే విధానం చాలా బాగుంటుంది. అండ్ ఆ సీరియల్ కిల్లర్ తెర మీద ఎంట్రీ అయిన తర్వాత కూడా మూవీ ఇంకా కంప్లీట్ సీరియస్ మోడ్‌లో వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ వరకు ఎవరా అనేది రివీల్ చేయకపోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేశారు డైరెక్టర్ అనమాట రైటింగ్స్‌లో. నాకదైతే చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ బిగ్ ప్లస్ పాయింట్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే భాస్కర్ నారాయణ అలియాస్ శివ కందుకూరి లోకల్ డిటెక్టివ్‌గా చాలా బాగా చేశారు. అండ్ రిపోర్టర్ లక్ష్మిగా నటించిన హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్‌కి అయితే న్యాయం చేశారు. ఇంకా ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ల్యాగ్ సీన్స్ ఉంటాయి. కామెడీ కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సినిమాటిక్‌గా అనిపిస్తదనమాట డిటెక్టివ్ చేసే వర్కింగ్ అంతా. మిగతాదంతా రెస్ట్ ఆఫ్ దట్ అంతా బాగుంది. సైకో కిల్లర్ ఎవరు అనేది లాస్ట్ వరకు రివీల్ చేయకపోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో ప్లస్ విషయం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అయితే చాలా బాగుంది. సినిమాకి అదొక బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ అయితే మంచి ఆప్షన్ అని చెప్తాను ఈ వీకెండ్‌కి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ భూతద్దం భాస్కర్ నారాయణ. వి విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. థాంక్ యూ.